అండి. అందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు విభజన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్‌ని నవ్యాంధ్రప్రదేశ్‌గా ముందుకు తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు ఎంత ఆహ్, ఆకాంక్షించారో, అదేవిధంగా ఎంత ముందుకు నడిపించారో, ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ నవ్యాంధ్రప్రదేశ్ కాస్త అత్యాచార ఆంధ్రప్రదేశ్‌గా మారిపోయిందని చెప్పటానికి ఈ 18 నెలల కాలంలో మహిళల మీద, దళితుల మీద జరుగుతున్న హింసాకాండ గాని, మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు గాని ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకు ఒక మన ఆంధ్రప్రదేశ్‌లోనే ఎందుకిలా జరుగుతుంది? ఓవరాల్‌గా అంటే 18 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా పదవి స్వీకరణ చేసిన తర్వాత నుంచి కూడా ఈ రోజు వరకు యావరేజ్‌గా చూసుకుంటే అధికారికంగా లెక్కల ప్రకారం మనం చూసుకున్నా కూడా సుమారుగా రోజుకొకటి యావరేజ్‌న ఎక్కడో ఒకక్కడ ఒక ప్రాబ్లమ్ జరుగుతుంది. చిన్న చిన్న పిల్లల మీద అత్యాచారాలో, హత్యలు గావించబడ్డాలో, వాళ్ళ మీద దాడులు చేయటాలో ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి. ఇంకా దళితులంటారా ఇంక అది ఒక నిత్యకృత్యం అయిపోయింది. దళితుల మీద, మహిళల మీద దాడులన్నవి నిత్యకృత్యం అయిపోయింది. ఈ రోజు నేను మామూలుగా మాట్లాడుకునేటప్పుడు ఎక్కడో ఆ పలానా చోట జరిగిందట, పలానా చోట జరిగిందట. ముఖ్యమంత్రి గారు మాకు న్యాయం చేయండి అని చెప్పి కోరుకునే సందర్భం ఒకెత్తైతే, ఈ రోజు సాక్షాత్తు కడప జిల్లాలో మన ఏదైతే ఎక్కడి నుంచైతే మన సీఎం గారు ఎమ్మెల్యేగా నెగ్గి ఈరోజు అసెంబ్లీకి వచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే పులివెందుల నియోజకవర్గంలో లింగాల మండలంలో పెదకూడాల గ్రామంలో 45 సంవత్సరాల ఒక దళిత మహిళని అతి దారుణంగా అంటే చెప్పుకోవడానికి మాటలు కూడా ఇబ్బంది పడేటంత పరిస్థితుల్లో ఒక ఆడ కూతుర్ని కొంతమంది చంపేస్తే, దాన్ని వెలుగులోకి తీసుకురావటానికి ఓన్లీ మీడియా మాత్రమే సహకరించింది. మరి ఒక నియోజకవర్గంలో చీమ చుట్టుకోమన్నా ఎమ్మెల్యేలకు తెలుస్తదే. మరి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి ఆ నియోజకవర్గంలో ఒక ఆడ కూతుర్ని అలా అంత బ్రూటల్‌గా చంపేసినప్పుడు, ఆ మాత్రం తెలియట్లేదా ముఖ్యమంత్రికి అర్థం కాలేదా? దళిత మహిళ ఆవిడ. ఒంటరి మహిళ. బతుకుల్లో ఏదో అంటారు కదా! విధి చెడి తల్లి దగ్గర తలదాచుకుంటున్న సందర్భంలో ఆవిడ మేకలు కాసుకోవడానికి అని చెప్పి బయటికి వెళ్ళిన తర్వాత తిరిగి మేకలైతే ఇంటికొచ్చినాయి కానీ, ఆ మహిళ మాత్రం రాలేదు. మన జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో. అంటే మేకలకైనా కనీసం ఎవరు పట్టించుకోవట్లేదేమో కానీ, మహిళల్ని మాత్రం వదిలిపెట్టట్లేదు అని చెప్పుకోవడానికి ఇదొక ఉదాహరణగా మనం భావించొచ్చు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్‌లో ఓవరాల్‌గా చెప్పాలంటే ఆయన ఇలాకాలోనే, ఆయన నియోజకవర్గంలోనే 45 సంవత్సరాల మహిళ హత్య గావింపబడితే, ఈ రోజు వరకు అతీ గతి లేదు. దీని మీద చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు డీజీకి కూడా లెటర్ రాసారు. ఈవిడ మీద ఈవిడని ఎవరైతే హత్య చేశారో ఆవిడ మీద చర్యలు తీసుకోవాలని. ఈ రోజు స్టిల్ నౌ ఈ రోజు వరకు కూడా హంతకులెవరో పట్టుకోలేని దుస్థితిలో ఉన్నారా పోలీసులు నేను అడుగుతున్నాను ఈరోజు. పోలీస్ వ్యవస్థని ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే నలిపినట్టు నలిపేసింది. పోలీస్ అనేసరికి ఆ మాటలోనే ఒక పవర్ ఉంటది. ఆ పలుకులోనే ఒక పవర్ ఉంటది పోలీస్ అనేసరికి. అటువంటి పోలీసుల్ని ఈ రోజు వీళ్ళు ఉపయోగించే సందర్భం ఏంటిరా అంటే, వాళ్ళకి కాపలా కాసుకోవటానికి, వీళ్ళు అసెంబ్లీకి, సచివాలయాలకెళ్తే పరదాలు కట్టడానికి, వీళ్ళు ఏం చెప్తే అది వీళ్ళకి వాళ్ళు ఏం చెప్తే అది చేయటానికి తప్పించి, అంతకు మించి ఇంకొక ఎక్స్‌ట్రా ఏదైనా అయితే గనక తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఎవరైనా ప్రభుత్వ వ్యతిరేకంగా ఎవరైనా ఒక స్టేట్‌మెంట్ ఇచ్చినా వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడానికి, లేకపోతే అక్రమ అరెస్టులు చేయడానికి తప్పించి, పోలీస్ వ్యవస్థ దేనికైనా ఈరోజు పనికొస్తుందా? పోలీస్ వ్యవస్థనే నిర్వీర్యం చేసేసారండి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్‌లో. కాబట్టే ఈ రోజు రోజుకి కూడా క్రైమ్ రేట్ ఇంతలా పెరుగుతోంది. మరి ఇంతకు ముందు పనిచేసిన పోలీసులు ఇప్పుడు కూడా పనిచేస్తున్నారే. అప్పుడు క్రైమ్ రేట్ అంతా ఎందుకు పెరగలేదు? కేవలం ముఖ్యమంత్రి ఒక నిబద్ధత కలిగిన ముఖ్యమంత్రి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోలీస్ వ్యవస్థను కూడా సరైన గాడిలో నడిపించారు కాబట్టి, ఆ రోజు జరగని క్రైమ్ రేటు ఈ రోజు ఒక నిబద్ధత లేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కనీస జ్ఞానం లేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నడిపిస్తున్న పోలీస్ వ్యవస్థ కాబట్టి ఈ రోజు ఇంతలా క్రైమ్ రేట్ పెరుగుతుంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందంటే మెయిన్ ఓట్ బ్యాంక్ ఏంటంటే దళితులు, మహిళలు. అటువంటి దళితులు, మహిళలైన ఓట్ బ్యాంక్‌ని ఎందుకు ఇన్ని రకాలుగా వాళ్ళు నిర్వీర్యం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఒక్కసారండి ఒక్క స్టేట్‌మెంట్ బయటికి రాదా అండి? ఇదే విజయవా వి ఎక్కడైనా ఏదైనా సందర్భంలో వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. మొన్న పేర్ని నాని గారు వాళ్ళ తల్లిగారి తాలూకా కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఒక తాపీ మేస్త్రి తాపీతో పొడిచాడు. అది కత్తి కూడా కాదు. నేను సారీ టు సే హత్యా ప్రయత్నం అనేది నిజంగా ఎంక్వైరీలో వెళ్తుంది. అందులో ఎవరున్నారు ఏంటనే తర్వాత విషయం గాని. ఒక పేరు నాని గారిని తాపీతో పొట్ల పొడవడానికని ఒక మనిషి వచ్చాడు.
ఆవిడకి అతన్ని పలకరించడానికి సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారు గౌతమ్ సవాంగ్ గారు వాళ్ళ మంది మార్బలంతో అక్కడికి వెళ్ళిపోయి, వాలిపోయి, కూర్చుండిపోయి, అతనికి సానుభూతి పెట్టేసి, అతనికి రక్షణ కల్పించేసి బయటకొచ్చారు. అమ్మ దళిత హోంమంత్రి నువ్వు. నువ్వు దళిత కార్డ్ ఇప్పుడు నేను దయచేసి దళిత హోంమంత్రి అంటే చాలా మందికి కోపాలొచ్చేస్తున్నాయి. నేనెందుకు పర్టిక్యులర్‌గా ఆవిడ గుర్తు చేస్తున్నాను. ఆవిడ ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యూయెన్సీ నుంచి దళితురాలు కాబట్టి ఆ రిజర్వ్డ్ కాన్స్టిట్యూయెన్సీ నుంచి ఆవిడ ఎమ్మెల్యే అయింది. ఆ రిజర్వ్డ్ ఉన్న దళితురాలు కాబట్టి హోమ్ మినిస్టర్ ఇచ్చాడాయన. ఆ దళిత హోమ్ మినిస్టర్‌కి కనీసం ఇటువంటి సందర్భాల్లో ఒక ఆడ కూతుర్ని వెళ్లి పలకరించాలి. లేకపోతే ఆవిడ గురించి ఒక మాట బయటకొచ్చి మాట్లాడాలి అన్న బుద్ధి ఏమైనా ఉందా? కనీస జ్ఞానం ఉందా? అవన్నీ పక్కన పెట్టండి. నువ్వు దళితురాలివి కదా! ఒక సాటి దళిత మహిళకి ఇంత అన్యాయంగా చంపేస్తే, మీ ఇంట్లో ఇలాగే జరిగితే ఇలాగే ఊరుకుంటారా? చేతులు కట్టుకొని ఊరుకుంటారా? నోర్లు మూసుకొని ఊరుకుంటారా? ఎవరి పాపాన ఆళ్ళే పోతారులే అని వదిలేస్తారా? ఒంటరి మహిళ ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఏంటంటేనండి ఈ మధ్యన ఇదొకటి ఫ్యాషన్ అయిపోయింది. అన్నొచ్చాడట. అన్నొచ్చాడు. బస్సుల మీద బస్సుల మీద స్టిక్కర్‌లవే, బైకుల మీద స్టిక్కర్‌లవే, కార్ల మీద స్టిక్కర్‌లవే. ఎవడు మాట్లాడిన అన్నొచ్చాడని వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు చాలా సగర్వంగా చెప్పుకుంటుంటారు. అన్నొచ్చాడు, అన్నొచ్చాడని. ఆ అన్న ఇప్పుడు రాడే. మరి ఇంతమంది మహిళలకి ఎంత అన్యాయం జరుగుతా ఉంటే, ఆడకూతులు చనిపోతా ఉంటే, ఆడకూతులు అత్యాచారాలు గురవుతా ఉంటే, అన్న రాడే మరి? ఇప్పుడు అన్నొచ్చాడనాలి, ఇంకేమనాలి? అంటే పనికిరాని అన్నొచ్చాడు ఈరోజు. ఒక పనికి మాలిన అన్నొచ్చాడని మేమనుకుంటాం. ఐఏఎస్ అన్నొచ్చాడు. పనికి మాలిన అన్నయ్య వచ్చాడు. కాబట్టి అది క్యాప్షన్ మార్చుకోండి ఈరోజు. అదే పరిస్థితి ఈరోజొస్తుంది. ఇకపోతే మాకు మహిళా కమిషన్ ఏర్పాటు చేసి, ఒక తూతూ మంత్రంగా ఒక చైర్మన్‌ని కూడా ఇచ్చి, ఆ చైర్మన్ ఏం చేస్తుంటారంటే, అప్పుడప్పుడు ఒక్కసారి అలా మెరుపులా బయటకొచ్చి, మళ్ళా అలా ఎళ్ళిపోతుంటారనమాట. ఈ మధ్య కాలంలో ఆవిడ మహా అయితే స్పందించిన ఇష్యూస్ చూసుకుంటే, ఓ 4 ఆర్ 5 10 కూడా లేవండోయ్! మేము చాలా క్లియర్‌గా చెప్తున్నాం. ఒక 10 ఆవిడ స్పందించిన ఇన్సిడెంట్‌లు ఒక 10 చూపించమనండి. 10 కూడా లేవు. 1 ఆర్ 2 ఇష్యూస్ మహా అయితే ఇక్కడ గాజువాకలో పీక కోసినప్పుడు ఆవిడేదో ఒక అమ్మాయి చనిపోయినప్పుడు ఒక ఆవిడొచ్చింది. నెక్స్ట్ వైజాగ్‌లో మొన్న హత్యా ప్రయత్నం చేశారు. ఇంకొక అమ్మాయికి పీక కోసినప్పుడు కోస్తున్నారనుకునే టైంలో ఐ థింక్ ఇలా జరిగిందన్న సంగతి తెలిసిన తర్వాత ఒకసారి స్పందించింది. తిరుపతిలో మొన్న ఒక ఇష్యూ మీద స్పందించారావిడ. అంతే. అంతకు మించి వేలు మీద లెక్క పెట్టొచ్చు. ఆవిడ స్పందించిన సిట్యుయేషన్స్. కానీ ఈ మహిళామణి మహిళా దినోత్సవానికి 100 రోజుల ప్రోగ్రామ్ డిజైన్ చేసిందండి. ఇదే సిగ్గుచేటు. మీ కళ్ళ ముందు రోజుకొకళ్ళు అత్యాచారాలకు గురవుతున్నారు మహిళలు. వేధింపులకు గురవుతున్నారు. హత్యలకు గురవుతున్నారు. ఇవన్నీ ఆవిడ కళ్ళకి అస్సలు కనిపించట్లేదు. ఎందుకంటే ఆళ్ళొక మాయలో ఉన్నారు. అన్నొచ్చాడు అని ఒక మాయలో ఉన్నారు. ఆ అన్నొచ్చాడు అన్న మాయలో అక్క చెల్లెమ్మల్ని కూడా మర్చిపోయి దుస్థితికి దిగజారిపోయారు ఈరోజు. వైఎస్ఆర్‌సీపీలో ఉన్న మహిళా నేతలు. వాళ్ళు మహిళలు అన్న సంగతి కూడా మర్చిపోతున్నారు ఒక్కొక్క టైంలో. వాళ్ళు మహిళలే కాదు ఓన్లీ మహిళా కమిషన్ చైర్మన్ ఒకళ్ళు, హోమ్ మినిస్టర్ ఒకళ్ళు, మహిళా ఎమ్మెల్యేలు అంతే తప్పించి వాళ్ళు ఒరిజినల్‌గా మహిళల సంగతి మర్చిపోతున్నారు. ఆ ట్రాన్స్‌లో కూడా వాళ్ళు ఏదో ట్రాన్స్‌లో ఉంటున్నారు వాళ్ళు. ఈరోజు ఆ మహిళా కమిషన్ చైర్మన్ 100 రోజుల ప్రోగ్రామ్ అని 9థ్ నుంచి ఆవిడ ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. ప్రోగ్రామ్ డిజైన్ చేసి 100 రోజుల ప్రోగ్రామ్‌లో ఇన్ని ప్రాబ్లమ్స్ అంటే సంథింగ్ ఏదో 100 రోజుల ప్రోగ్రామ్ చేసి మార్చ్ 8న జరగబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి చాలా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవాలని చెప్పి ఆవిడ ప్లాన్ చేశారు. మరి 8దో తారీఖునే మీ సీఎం నియోజకవర్గంలోనే, మీ సీఎం ఇలాకాలోనే ఒక దళిత మహిళని హత్య గావించబడితే అది వెలుగులోకొస్తే దాని గురించి స్పందించడానికి నోరు పడిపోయిందా అని అడుగుతున్నాను మహిళా కమిషన్. ఆవిడ మహిళలా కనిపించట్లేదా? అంటే దళితులు మహిళలు ఉండరా? అంటే మహిళలు ఎవరైనా దళిత మహిళలు ఎవరైనా చనిపోతే మీరు స్పందించరా? ఎక్కడైనా ఏదైనా సిట్యుయేషన్స్ జరిగితే హత్య గావింపబడిన ఏదైనా జరిగినా మీ సీఎం కాంపెన్సేషన్స్ కూడా తీసుకొచ్చి ఇస్తుంటారే. ఒక ఇద్దరికి ఇచ్చినట్టున్నారే కాంపెన్సేషను. మరి దళిత మహిళలకి ఎందుకు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే కాన్సెప్ట్ కూడా మీకెందుకు రాలా? న్యాయం ఎలాగూ చేయలేదు. కనీసం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే జ్ఞానం ఎందుకు రాలేదు మహిళా కమిషన్‌కి? నేను అడుగుతున్నాను ఈరోజు. పైగా ఈ 100 రోజుల ప్రోగ్రామ్ ఓ పని చేయండి. నేను మీకో సలహా ఇస్తా. ఈ 100 రోజులు మీకు చిత్తశుద్ధుండి మహిళల్ని ఏదో ఉద్ధరిద్దాం అనే ఆలోచన మీకేదైనా ఉంటే, మీకు ఇచ్చిన ఒక మంచి కమిషన్‌కి న్యాయం చేయాలని మీరనుకుంటే ఓ పని చేయండి. ఈ 100 రోజులు మీ అఫీషియల్స్‌తో, మీ పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళతో మీరేదైతే ఒక గ్రూప్ క్రియేట్ చేసి అందులో పెద్ద మనుషుల కింద ముఖ్య అతిథుల కింద పెట్టారో, వాళ్ళందరూ కలిసి ఎందుకు ఈ సంఘటనలు జరుగుతున్నాయి రోజుకొకటి అని 100 రోజులు ఒకసారి ఆత్మావలోకనం చేసుకోండి.
దానికి ప్రక్షాళన గావించేటట్టుగా ఒక ప్రణాళిక ఇవ్వండి. మేము కూడా మిమ్మల్ని చూసి హ్యాట్సాప్ చెప్తాం. యెస్, మహిళా కమిషన్ ఈరోజు పని చేస్తుందిరా బాబు! కనీసం ఇప్పుడైనా పని చేస్తుందని మేము అనుకుంటాం. అంతేగాని రోజు రోజుకి ఏంటండి ఇది? దళితుల ఒకటి కాదు, 2 కాదు. ఈరోజు ఏదో పులివెందులలో జరిగింది విషయమే మేము మాట్లాడట్లా. దానికి ముందు చూడండి, అప్పు తీర్చలేదని ట్రాక్టర్ పెట్టి గుద్దించి చంపేశారు. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఆ రోడ్డు మీద దళితులు మాస్క్ పెట్టుకోలేదని ఒకరిని చంపేస్తారు పోలీసులు. మాస్క్ అడిగినందుకు ఒకరిని పిచ్చోడిని చేస్తారు, ఒక డాక్టర్. గట్టిగా మాట్లాడితే వాళ్ళు పిచ్చోళ్ళైనా చేస్తారు, అక్రమ అరెస్టులైనా చేస్తారు, అక్రమ కేసులైనా పెడతారు. ఓవరాల్‌గా ప్రజల్ని భయభ్రాంతులు చేసి ఇంట్లో కూర్చోబెట్టుకొని వీళ్ళ తాలూకా రాజారెడ్డి రాజ్యాంగాన్ని మళ్ళా తిరగరాయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో, వాటన్నిటికి కూడా చరమగీతం పాడే రోజు ఏదో ఒక రోజు కంపల్సరీ వస్తది. ఏదో అంటారు గదా! ఇప్పుడు ఇందులో చూస్తేనండి ప్రతి ఒక్కరుననమాట. మా మహిళా కమిషన్ దగ్గర నుంచి హోమ్ మినిస్టర్ గారైతే ఈ దిశ చట్టం. నేను డే ఫస్ట్ నుంచి చెప్తున్నా దిశ చట్టం గురించి. దిశ చట్టం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ అది వర్కౌట్ అవ్వట్లేదు. దాని మీద మీరు సవరణలు చేయండి. అది జరగదు. అది చట్టమే రాని దానికి పోలీస్ స్టేషన్‌లు పెట్టారు. స్టిక్కర్‌లేసారు. రంగులేసారు. ప్రజలు ఇప్పటికి కూడా ఎంత దారుణం అంటేనండి, కొంతమంది నాకు ఫోన్‌లు చేస్తా ఉంటారు. అమ్మ, మేము దిశ పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చామమ్మా అని. దిశ పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇస్తే ఏం న్యాయం జరుగుతది? చట్టమే లేనప్పుడు దిశ పోలీస్ స్టేషన్ పెట్టి ప్రజల్ని ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు? ప్రజల్ని ఎందుకు మాయ చేస్తున్నారు? నేను దయచేసి చెప్తున్నా, ఇప్పటికైనా ఒక దళిత హోమ్ మినిస్టర్, మహిళా కమిషన్ చైర్మన్, ఒక ముఖ్యమంత్రి, కనీసం మహిళలు వైఎస్ఆర్‌సీపీలో చైర్మన్‌ల కింద వాటిల కింద తీసుకొని టోల్ గేట్ల దగ్గర దందాలు చేయడం కాదండి. టోల్ గేట్ల దగ్గర ఉన్న వాళ్ళని కొట్టడం కాదు. టోల్ గేట్ల దగ్గర ఉన్న వాటిని ఫిల్టర్లు పట్టుకోవడం కాదు. మీకు దమ్ముంటే, మీకు అధికారం ఉన్నది అన్న బలం మీ ఎనకాల రెండుంటాయి. ఆడదాని మీద చెయ్యేసిన వాడు పట్టుకోండెళ్లి. అప్పుడు నిజంగా మహిళలు అనిపించుకుంటారు. అంతే తప్పించి వీళ్ళేమో ఆ సందర్భాల్లో లోపల దాక్కొని ఎవరైనా జగన్మోహన్ రెడ్డిని ఏమైనా అనేసరికి బయటకొచ్చి వాళ్ళు బూతులు తిట్టే కార్యక్రమం చేస్తారంటే మాత్రం ఈసారి మహిళలందరూ కూడా ఏకకంఠంతో బయటకొచ్చి మీ మీద తిరగబడే పరిస్థితొస్తుంది. ముఖ్యంగా కడప విషయంలో మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లోని వీళ్ళు వదిలేసిన పులివెందుల నియోజకవర్గంలో ప్రజల్ని గాలికి వదిలేసిన జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ వదలదు. చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లోని వాళ్ళ బాగోగులు చూసుకుంటూనే ఉంటారు. ఎవరైతే ఒంటరి దళిత మహిళని హత్య చేశారో, ఆ అమ్మాయికి తగిన న్యాయం జరిగే వరకు కూడా తెలుగుదేశం పార్టీ పోరాడుతూనే ఉంటది. దీని మీద కంపల్సరీగా మేము ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకుంటాము. అంతకే అవసరమైతే కంపల్సరీగా మేము పులివెందులు కూడా వచ్చి అక్కడ న్యాయం చేసే పరిస్థితిని మేము చేస్తామని తెలుగుదేశం పార్టీ తరపున మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.